మంది విద్యార్థుల వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది, భవిష్యత్తు సంబంధించింది కాబట్టి అసెంబ్లీకి పిలవండి. అవసరమైతే కేసీఆర్ను అభిశంసించడం కోసం, సిబిఐ ఎంక్వైరీ చేయడం కోసం రాత్రి 3 గంటల దాకా అడ్డమైన సెషన్ నడిపినావు వద్దరా? కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయడానికి, బురద వెళ్ళడానికి, బదనాం చేయడానికి అసెంబ్లీ సెషన్ వాడుకున్నావు కదా. ఇది ప్రజల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. వాళ్ళ తల్లిదండ్రులు కట్టే ట్యాక్స్ తోటే నీకు జీతం వచ్చినా, నాకు జీతం వచ్చినా, అసెంబ్లీ సెషన్ నడిచినా లెట్ దట్ మనీ బి స్పెంట్ ఫర్ డెమోక్రాటిక్ డిబేట్ ఇన్ ద అసెంబ్లీ. అసెంబ్లీ కాల్ఫర్ చేయండి. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చివరిగా ఇంకొక ముచ్చట మీకు చెప్పాలా. ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే సందట్లో సడమియాల లెక్క బీజేపీ వాళ్ళు వీళ్ళు ఉలుకుపాలు కినబడదా అన్న? మీకేమన్నా విన్నారే? గ్రూప్ 1 పేరు మీద జడ్జిమెంట్ వచ్చింది, ఒక్కడన్నా మాట్లాడినారే బీజేపీకి వెళ్ళి? మా రామచంద్రన్న మాట్లాడలే. పెనం మీద పోపు కింద కేసీఆర్ అనగానే ఎగిరిపడే బండి సంజయ్ అన్న మాట్లాడలే. ఎవరు మాట్లాడతలేరు? ఎందుకు? రేవంత్ రెడ్డి మీద ఇట్స్ బ్లాక్ స్పాట్ అని రేవంత్ రెడ్డి ఆయన మీద మచ్చబడదో ఏమైనా అనుకుంటున్నారో ఏం పడో ఒక్కరిని మాట్లాడతలేరు. మీ నోట్లకి ఏమైనా తాళాలు వేసుకున్నారా అన్న? మీరేమన్నా ఎందుకో మాట్లాడతలేరు? మీరు బీజేపీ పార్టీని ప్రజల కోసం నడుపుతున్నారా, రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం నడుపుతున్నారా? మీరు రేవంత్ రెడ్డి రక్షకులా? మీరేమన్నా రక్షకులా? మీరేమన్నా కేంద్ర మంత్రులు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, నోరిప్పితే ఆగకుండా అడ్డమైన భాష అంతా మీరు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడతారు. మరి ఎందుకో ఈ గ్రూప్ 1 అంశం మీద, తర్వాత ఈ తీర్పు పైన, ఇవాళ ఎస్ఎల్పీ వేస్తా అన్న తీరు పైన, రెవెన్యూ పిటిషన్ వేస్తా అన్న తీరు పైన ఎందుకో మాట్లాడరు మీరు? సినిమా డ్రామా చేసిండ్రు బండి సంజయ్ గారు. ఒకరోజు మొత్తం బ్యానెట్ ఎక్కి నిలబడ్డాడు అశోక్ నగర్లో. ఎక్కడ పోయింది ఆయన? మేమందరం పోయినమేయాల. ఏదో విద్యార్థులంతా పాపం ర్యాలీ చేస్తున్నారు కదా అని మేము పోతే, మా ర్యాలీలో మీరు ఎట్లా? అరే మీ ర్యాలీ ఏంద్రా భయ్, విద్యార్థుల ర్యాలీ, అది ఉద్యమం జరుగుతుంది కదా అని అంటే మా మీద దాడి చేసే ప్రయత్నాలు కూడా చేసింది. మళ్ళీ సిగ్గు లేకుండా మీకు దాడి చేసే ప్రయత్నం చేసినా మీకు బుద్ధి రాలేదని మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు ఆవిడ. నేను అడుగుతా ఉన్నాను, బండి సంజయ్ గారు, వై ఆర్ యూ నాట్ టాకింగ్ సార్? యువర్ క్యాబినెట్ మినిస్టర్. నాకు ఆయన గుర్తు బాగా. అదే అశోక్ నగర్కి వెళ్ళి ఫోన్ కొట్టిండు సార్ బండి సంజయ్ గారు. ఫోన్ కొట్టంగానే హాట్ లైన్ ఎవరిది అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి కాదు, లేకపోతే లక్ష్మణ్ కాదు, రామచంద్రరావు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హాట్ లైన్ బండి సంజయ్ గారికి. అదే బ్యానెట్ మీద మహేష్ బాబు నిలబడ్డాడు ఆయన, చుట్టంతా చీర్ గ్యాంగు నిలబడి ఫోన్ కొడతాడు. ఫోన్ కొట్టంగానే ఆయన ఫోన్ ఎత్తుతాడు. మీరు అసెంబ్లీ దాకా రండి, మీకు మొత్తం సమస్య పరిష్కారం చేస్తాను ఆయన చెప్తాడు, ఈయన అనౌన్స్ చేస్తాడు. సరే, జరిగిన ఎగ్జామ్లు, తతంగము, వయలేషన్స్, కోర్టు కేసు ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు, అంత హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి కదా సార్, మరి రిట్ పిటిషన్ వేయొద్దని చెప్పండి సార్, రిట్ అపీల్ వేయొద్దని చెప్పండి సార్, ఎస్ఎల్పీ వేయొద్దని చెప్పండి సార్. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, వాళ్ళ జీవితాలను అన్యాయం చేయకుండా రేవంత్ రెడ్డి గారిని మీకున్న పలుకుబడి, పరపతి, సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు అన్నీ వినియోగించి ఒకసారి ఈ గ్రూప్ 1 నిరుద్యోగుల సమస్యల పట్ల ఒకసారి మాట్లాడండి సార్. ఏమన్యాయం ఇది? మా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. కేసీఆర్ గారు అనగానే ఎగిరెగిరి పడతారు. మరి రేవంత్ రెడ్డి ఇంత తప్పు చేస్తే ఎందుకో మాట్లాడతలేరు? టీజీపీఎస్ ఇంత తప్పు చేస్తే ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడాలని కోరుతున్నా. బండి సంజయ్ గారు మాట్లాడండి. మీ నోట్లకు వేసుకున్న తాళాలు తీయండి. నిజమైన సమస్యల పట్ల. ఇవాళ యూరియా గురించి ఎక్కడ మాట్లాడుతున్నా బీజేపీలు? యూరియా గురించి మాట్లాడరు, గ్రూప్ 1 గురించి మాట్లాడరు. ఏ ప్రజా సమస్యలు, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య వల్ల వాళ్ళు మాట్లాడతలేరు. ఈ లెటర్ మేము అఫీషియల్గా పబ్లిక్లో రిలీజ్ చేస్తూ ఉన్నాము. మళ్ళా కూడా ఆయనకు రేవంత్ రెడ్డి గారికి పంపిస్తాం. మీ ద్వారా దయచేసి మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, దీని సింగిల్ కాలం ఐటమ్ చేయకురిగా ప్లీజ్. కొంచెం స్పెషల్ ఐటమ్ చేయరి. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఇంటిది మీరు చెప్తేనే వింటరే, మీరు చెప్తేనే వింటారు, గట్టిగా చెప్తే వింటారు. కాబట్టి గట్టిగా చెప్పి, బలంగా చెప్పి వాళ్ళకు